ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాబుల్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో దగ్గర ముందు రావడం జరిగింది. అనదర్ మ్యాసివ్ ఫాల్ అండి. సో మార్కెట్స్ గ్లోబల్గా నాట్ ఓన్లీ విత్ ఇన్ ఇండియా, అక్రాస్ ద గ్లోబ్ హ్యూజ్ సెల్ ఆఫ్ అనమాట అండి. మొత్తం గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా సెల్ ఆఫ్ గురవడం జరిగింది. ఎందుకంటే ప్రతి కంట్రీ కూడా దే ఆర్ రైజింగ్ దేర్ ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట అండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది సడన్గా కాజ్ ఆఫ్ కన్సర్న్ అయింది. అండ్ వార్ కూడా సెనారియో ఇప్పుడప్పుడే సెటిల్ అయ్యేలా కనిపించలేదు కదండి. రష్యా ఉక్రెయిన్ ఏదైతే వార్ గోయింగ్ ఆన్, అది అందువల్ల ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనమాట అండి. ప్లస్ లిక్విడిటీ టైటనింగ్ మెజర్స్ అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది హిస్టారికల్గా ఎప్పుడు లేని హైస్కి చాలా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట అండి. దానికి అనుగుణంగా రేట్ హైక్స్ అనేవి కంట్రీస్ అన్నీ కూడా చేయడం అనేది మార్కెట్స్ లిక్విడిటీ క్రంచ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అదేవిధంగా మీరు చూస్తే కనుక ఈ ఏదైతే షిప్స్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదండి, కంట్రీస్ మధ్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవన్నీ కూడా చైనాలో నెంబర్ ఆఫ్ షిప్స్ అన్నీ కూడా చైనాలో సిచ్యువేషన్ ఇంకా పరిస్థితి లాక్డౌన్లు చాలా క్రిటికల్గా ఉందన్నమాట అండి. అందువల్ల ఏంటంటే చాలా షిప్లు డాకింగ్ అంటే షిప్స్ అన్లోడింగ్ చేయడం లోడింగ్ చేయడం ఆ ప్రాసెస్ అంతా డిలే అవుతుంది. అంటే సప్లై చైన్ డిస్ట్రప్షన్ అంటారన్నమాట అండి. అంటే ఏదైతే గూడ్స్ అన్నీ కూడా సర్వీసెస్ గూడ్స్ మెయిన్ సప్లై కంట్రీస్ మధ్య ఎక్స్చేంజ్ అవుతుంటాయి, అవన్నీ డిలే అవుతున్నాయి అనమాట అండి. ఎప్పుడైతే డిలే అయిందో ఉదాహరణకి మీరు చూస్తే కనుక లైక్ మన ఏదైతే ఎడిబుల్ ఆయిల్ ఉందో ఎడిబుల్ ఆయిల్ అనేది చాలా కొంచెం ఫ్యూచర్ ఉండి కొలది టైట్ అయ్యే పరిస్థితి ఉందన్నమాట అండి. మన వంట నూనెలో మనకి కొంచెం టైట్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉందన్నమాట. మీరు చూస్తే కనుక ఆల్రెడీ ఇండోనేషియా లాంటి కంట్రీస్ సన్ఫ్లవర్ ఆయిల్ అవన్నీ మేజర్ ఎక్స్పోర్టర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కంట్రీస్లో వాళ్ళు సస్టైన్ చేసుకోవడానికి ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ విధించడం జరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక సిచ్యువేషను ఎకానమీస్ అన్నీ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఓవరాల్గా మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి అనమాట అండి. గ్లోబల్గా మీరు చూస్తే కనుక 270 పాయింట్లు నిఫ్టీ పడిపోవడం జరిగింది. అయితే ఈరోజు చూశారు కదా, ఎఫ్ఐఐస్ ఈరోజు కూడా ఒక 5,500 కోట్లు ఎఫ్ఐఐస్ సెల్లింగ్ చేయడం జరిగింది. డిఐఎస్ ఒక 3,000 కోట్ల దాకా సెల్లింగ్ చేయడం అనేది జరిగిందనమాట అండి. ఓవరాల్గా మీరు చూస్తే కనుక అగ్రెసివ్ సెల్లింగ్ ఎఫ్ఐఐస్ ఎక్కడ నాన్ స్టాప్ అనమాట అండి, కంటిన్యూస్ సెల్లింగ్ మోడ్లో ఉన్నారు, రైట్. అండ్ నిఫ్టీ టెక్నికల్ విషయానికి వస్తే చార్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆల్రెడీ టార్గెట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏదైతే డౌన్ సైడ్ టార్గెట్ ఉందో అదే డైరెక్షన్లో బ్రేక్ డౌన్ గ్యాప్ తోటి ఈరోజు హ్యూజ్ గ్యాప్ డౌన్ అనమాట అండి. గ్యాప్ డౌన్ తోటి మార్కెట్ ఓపెన్ అవ్వడం అండ్ ట్రేడ్ అవ్వడం జరిగింది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే కంటిన్యూ ఫర్దర్ సెల్ ఆఫ్ రాలేదు, అట్లీస్ట్ దేవర్ హోల్డింగ్ అనమాట అండి. ఫాల్ అయిన తర్వాత కొంచెం ఆ లెవెల్స్లో హోల్డ్ అవ్వడం జరిగింది, రైట్. అండ్ ఫైనల్గా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ టైంకి కొంచెం స్లైట్ రికవరీ, అంటే డే లో దగ్గర క్లోజ్ అవ్వకుండా ఆల్మోస్ట్ ఎక్కడ ఓపెన్ అయిందో అదే రేంజ్లో క్లోజ్ అవ్వడం అనేది కైండ్ ఆఫ్ డోజీ ఫార్మేషన్ అనేది మనకు రావడం జరిగింది. కాబట్టి స్లైట్ బౌన్స్ ఏదైనా వస్తుందా అనేది మనం చూడాలన్నమాట అండి. బట్ గ్లోబల్ మార్కెట్స్ అయితే ఈరోజు కూడా దే ఆర్ ఇండికేటింగ్ డవ్ ఫ్యూచర్ ఇవన్నీ కూడా దే ఆర్ ఇండికేటింగ్ నెగిటివ్ ఓపెనింగ్ అనమాట అండి. అయితే ఇప్పుడు ఎలా ట్రేడ్ అవుతుందో ఏంటో ఒకసారి చూద్దాం మనం, దాన్ని బట్టి మనకు ఐడియా వస్తుంది. అయితే యాజ్ ఆఫ్ నౌ టెక్నికల్గా చూస్తే మాత్రం ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, ఎప్పుడైతే కన్సాలిడేషన్ బ్రేక్ అయిందో ఈ క్లౌడ్ వాక్ స్టార్ట్ అవుద్ది అని చెప్పి నేను నిన్న కూడా చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్ వీడియోస్లో. అంటే క్యాండిల్స్ ఇక్కడ ఫామ్ అవుతా డౌన్ ట్రెండ్ అనేది క్లియర్గా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట అండి, విజిబుల్గా. ఇది బ్యాంక్ నిఫ్టీ తీసుకోండి, నిఫ్టీ తీసుకోండి. రెండు వాటిల్లో కూడా రెండు ఇండిసెస్లో కూడా సెల్ ఆఫ్ ఉందన్నమాట అండి, రైట్. ఈ విధంగా మీరు చూస్తే కనుక ఓవరాల్గా వీక్నెస్ ఉంది మార్కెట్ అని చెప్పి మనం ఆల్రెడీ 2-3 డేస్ నుంచి అనుకుంటున్నాం కదా. అండ్ వీక్నెస్ టు బి కంటిన్యూడ్, ఈ వీక్నెస్ ఇంకా కంటిన్యూ ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట. డాక్స్ చూస్తే 2% డౌన్ అండి. మళ్ళీ ఈరోజు కూడా నిన్న ఈరోజు వరుసగా బ్యాక్ టు బ్యాక్ హ్యూజ్ ఫాల్ అనేది డాక్స్లో కూడా మనం విట్నెస్ చేసాం అనమాట అండి యూరోప్లో, ఓకే. అండ్ నాస్డాక్ మీరు చూడొచ్చు అనమాట అండి, అగైన్ 2% డౌన్ అయింది. మీరు చూడొచ్చు డౌ జోన్స్ 1% అండ్ S&P 500 1.6%, రైట్. యాక్సంగ్ అయితే అరౌండ్ 3.8% అనమాట అండి. ఓవరాల్గా ఆల్ కంట్రీస్, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దే ఆర్ ట్రేడింగ్ ఇన్ డీప్ గ్రీన్ అండ్ డీప్ రెడ్ ఫ్రెండ్స్, ఓకే. రెడ్లో ట్రేడ్ అవుతున్నాయి అనమాట అండి, ఓకే. అందువల్ల ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ విక్స్ కూడా రైజ్ అవుతుంది కాబట్టి కొంచెం మనం కాషన్గా ఉండాలి. ఇది ఎనీథింగ్ అబౌవ్ 30 అబౌవ్ వెళ్తే మాత్రం జస్ట్ స్క్వేర్ అప్ ఆల్ యువర్ హోల్డింగ్స్, ఒకసారి స్క్వేర్ అప్ చేసి బయటకు వచ్చేయడం అనేది చాలా చాలా బెస్ట్ అనమాట అండి. యాజ్ ఆఫ్ నౌ అయితే స్టాప్ లాస్లు ట్రిగ్గర్ అయినప్పుడు ఏవైతే మనం స్టాప్ లాస్ టార్గెట్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా మన ఛానల్ ద్వారా. టార్గెట్ మనం వచ్చినప్పుడు ఎంత ఇదిగా వస్తామో అదేవిధంగా స్టాప్ లాస్తో కూడా రావాలని చాలాసార్లు నేను చెప్తూ వస్తాను కదండి మన వీడియోస్లో. అదేవిధంగా లాసెస్ తోటి మైనర్ స్టాప్ లాస్లు ట్రిగ్గర్ అని లాసుల్లోనే ఎగ్జిట్ అయిపోయాం అనమాట అండి. చాలా పొజిషన్స్ అన్ని స్టాప్ లాసుల కింద ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఎగ్జిటెడ్. యాక్చువల్గా నేను చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ది చార్ట్స్ అవి చూస్తుంటే మాత్రం వాల్యూమ్స్ అయితే లేవండి, అంత వాల్యూమ్ అగ్రెసివ్ వాల్యూమ్ సెల్లింగ్ అయితే కాదు. బట్ ల్యాక్ ఆఫ్ బయ్యింగ్ వల్ల మాత్రమే ప్రైజెస్ బాగా పడిపోతున్నాయి ఎస్పెషలీ. అండ్ పీపుల్ ఆర్ హోల్డింగ్, కొంతమంది ఇంకా స్టిల్ హోల్డ్ చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ ఎనీ హో స్టాప్ లాస్ ఈ స్టాప్ లాస్, వన్స్ స్టాప్ లాస్ కింద క్లోజ్ అయినప్పుడు
మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ అన్నీ కూడా మేము ఎగ్జిట్ అయిపోవడం జరిగిందనమాట అండి. మేము కానీ మా క్లయింట్స్ కానీ ఆల్రెడీ మైనర్ లాసెస్ తోటి సో బుక్ చేయడం జరిగిందనమాట అండి. రైట్, గోయింగ్ ఫార్వర్డ్ ట్రెండ్ ఎలా కంటిన్యూ అవుతుందంటే క్లియర్గా సో మేబీ టార్గెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి ఇంకా ఒక 500 పాయింట్ల దాకా నిఫ్టీలో ఇంకా కరెక్షన్ మనం గోయింగ్ ఫార్వర్డ్ ఒక 2-3 డేస్లో మేబీ చూస్తామేమో అన్నట్టుగా అనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ కండిషన్స్ ఇప్పుడు ఒకవేళ యూఎస్ ఈరోజు నైట్ ఇలాగే క్లోజ్ అయితే కనుక మండే అగైన్ మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ మన మార్కెట్స్లో ఇంకా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి. అలా కాకుండా ఒకవేళ యూఎస్ మార్కెట్స్ ఓవర్ నైట్ స్లోగా రికవర్ అయ్యి కొంచెం స్టెబిలైజ్ అవుతే కనుక సో మళ్ళీ సో మనకి కొంచెం ర్యాలీ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. బట్ టెక్నికల్గా చూస్తే కనుక ఆల్రెడీ ఇది ప్రీవియస్గా నేను షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. మీరు చూస్తే కనుక నాస్డాక్ ఇవన్నీ చార్ట్స్ చూస్తుంటే దే బ్రోక్ కీ సపోర్ట్ లెవెల్స్ అనమాట అండి. చాలా చాలా మేజర్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయిపోవడం జరిగింది. ఓకే, అండ్ అంటే గ్లోబల్ నుంచే మన సిగ్నల్స్ తీసుకుంటున్నాం కదా, మెయిన్ ఎస్పెషల్లీ తీసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ని బట్టే మన మార్కెట్స్లో రియాక్షన్ ఉంటుంది కదండి. సో అయితే టార్గెట్ ఎంత ఉండొచ్చు, గ్లోబల్ సెల్ ఆఫ్ ఎంతవరకు కంటిన్యూ అవ్వచ్చు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో గ్లోబల్ సెల్ ఆఫ్ అనేది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. రైట్, సో కంటిన్యూ అవుతుందన్నమాట అండి. సో ఇంకా ఇక్కడ నుంచి ఫర్దర్గా చాలా ఫాల్ ఒక 10-15% పైన పడే ఛాన్సెస్ అయితే టెక్నికల్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్, ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ అని చెప్పొచ్చు అనమాట అండి. సో ఇక్కడ బ్రేక్ అయిపోయింది కదా. సో ఎందుకంటే ఫ్యాంగ్ స్టాక్స్ ఎస్పెషల్లీ టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ ఇవన్నీ కూడా చాలా అగ్రెసివ్గా పెరిగినండి. మీరు చూస్తే కనుక S&P 500 డౌ జోన్స్తో కంపేర్ చేసుకుంటే కనుక నాస్డాక్ షేర్స్ అన్నీ కూడా చాలా చాలా వండర్ఫుల్గా ఎక్కువగా పెరిగినాయి కదా. బట్ నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ కరెక్షన్ అనమాట అండి. మేబీ అరౌండ్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ చూసారు కదా, మన రేంజ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్లో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర టెస్ట్ అవి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. ఒకవేళ ఆ లెవెల్స్కి వస్తే కనుక సో నాస్డాక్ ఈటీఎఫ్స్ అలాంటి ఎవరైనా ఒకవేళ వీక్లీ టైం ఫ్రేమ్ వీక్లీ చార్ట్లో 200 పీరియడ్ దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉందన్నమాట అండి. సో వీక్లీ టైం ఫ్రేమ్ మంత్లీ కాదనమాట అండి, వీక్లీ టైం ఫ్రేమ్లో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఒక మంచి సపోర్ట్ అనమాట అండి. సమ్వేర్ అరౌండ్ ఆ లెవెల్స్లో మళ్ళీ మనం కావాలంటే బయింగ్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఒకవేళ ఈటీఎఫ్స్ అవి మీరు బై చేయాలనుకుంటే లేదంటే కొన్ని ఫండ్స్ ఏవైతే నాస్డాక్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఫండ్స్ ఉన్నాయో సో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే కనుక అప్పుడు చేసుకోవడం బెస్ట్ అనమాట అండి. సో టిల్ దెన్ వెయిట్ చేయండి. సో అదేవిధంగా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా చాలామంది ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం వెయిట్ చేయడం మంచిదన్నమాట అండి. సెనారియో అయితే మాత్రం చాలా చాలా బేరిష్గా ఉంది యాజ్ ఆఫ్ నో. సో అది ఆల్రెడీ నేను మొన్న కూడా చెప్పడం జరిగింది, మార్కెట్స్ టర్న్ బేరిష్ అని చెప్పి సో చెప్పడం జరిగింది కదండి. సో అందువల్ల కాషన్గా ఉందాం ఫ్రెండ్స్. సో కాషన్గా ఉండి కొంచెం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద మార్కెట్స్ టు స్టెబిలైజ్. మార్కెట్స్ కొంచెం స్టెబిలైజ్ అయ్యి కొంత గ్రౌండ్ తీసుకున్న తర్వాత కొంచెం కన్సాలిడేషన్ తర్వాత మాత్రమే అప్పుడు బయింగ్ చేయడం బెస్ట్ అనమాట అండి. ఇప్పుడైతే మాత్రం ఎగ్జిట్ అయిపోవడం అనేది చాలా చాలా బెస్ట్ అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. రైట్, సో కమింగ్ టు సెక్టర్ రొటేషన్ చూసేద్దాం అనమాట అండి. ఈరోజు పిఎస్యూస్ రైట్, సిపిఎస్ఈది పాజిటివ్గా స్లైడ్ పాజిటివ్ క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీ 1.6% పెడితే సో అయితే కొన్ని అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది. లైక్ పిఎస్యూ బ్యాంక్వి అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది, ఇన్ఫ్రా, కన్జంప్షన్, ఫార్మా అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది. బట్ దో నెగిటివ్ అనమాట అండి. అయితే నిఫ్టీ అంత పడిపోలేదనమాట. సో అదొకటే డిఫరెన్స్. రియాలిటీ అయితే మాత్రం 4% దాకా పడింది. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ టు ఫీల్ ద హీట్ అనమాట అండి. సో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్లో కూడా హ్యూజ్ కరెక్షన్. సో అందులో ఆ ప్రైజెస్ అనేవి పడిపోతున్నాయి అనమాట అండి. రైట్, సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో మేజర్ లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోతా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇది స్మాల్ క్యాప్ ఇండెక్స్ రైట్, అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా మీరు చూడాలన్నమాట అండి. సో మిడ్ క్యాప్ ఇండెక్స్లో కూడా సో కరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక అక్రాస్ ఆల్ మార్కెట్ క్యాప్స్, అక్రాస్ ఆల్ సెక్టోరల్ ఇండిసెస్ సో మొత్తం సెల్లింగ్ అయితే ఉందన్నమాట అండి. సో అంటే బయింగ్ లేదు ఎస్పెషల్లీ. ఓకే, సో అందువల్ల దే ఆర్ ఆల్ ట్రేడింగ్ వీక్నెస్, చాలా వీక్నెస్ ఉంది కాబట్టి సో కాషన్గా ఉండండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు అగ్రెసివ్ బయింగ్ సో మంచి ఆపర్చునిటీ అని చెప్పి తొందరపడద్దు. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, ఒకసారి కొంచెం థింగ్స్ స్టెబిలైజ్ అవ్వి రికవర్ వచ్చినప్పుడు మాత్రం ఇట్ విల్ బి వెరీ వెరీ ఫాస్ట్ అనమాట అండి. అయితే ఇట్ మే టేక్ టైం, అంత ఫాస్ట్గా రాకపోవచ్చు అనమాట అండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ కొంచెం ప్రొలాంగ్ అవి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ టైం పట్టొచ్చు అనమాట అండి, మేబీ కొన్ని వారాలు పట్టొచ్చు, ఏమో జరుగుతుందో చూడాలి. రైట్, సో ఒకవేళ ఏదన్నా ఇన్ బిట్వీన్ ఇలాంటి వరస్ట్ సిచ్యువేషన్లో ఏదైనా వార్కి సంబంధించి వార్ కూల్ ఆఫ్ అవుతుంది లేదా సీజ్ ఫైర్ అలాంటి ఏదైనా సమ్ గుడ్ న్యూస్, ఏదైనా ఒక మంచి న్యూస్ వస్తే మాత్రం మార్కెట్స్లో మంచి రికవరీ, మంచి బౌన్స్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ జస్ట్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ఇప్పుడు మాత్రం జస్ట్ అనమాట అండి. అయితే ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తారంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ బాగుంది, సో అంటే కంట్రీస్ యొక్క ఎకానమిక్ గ్రోత్ బాగుంది, కంపెనీస్ యొక్క ప్రాఫిటబిలిటీ బాగుంది, సో జీడిపి అది బాగానే ఉంది అన్నప్పుడు మాత్రమే జనరల్గా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సో ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ స్లో అయిపోయిందో ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించుకుంటూ వస్తారన్నమాట అండి. సో దట్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి లోన్లు కానివ్వండి, సో
సో కన్‌స్ట్రక్షన్స్ కానివ్వండి, సో అందరూ కూడా అంటే ఎకనామిక్ యాక్టివిటీ పికప్ అవుతుందనమాట అండి. అయితే ఎకనామిక్ యాక్టివిటీ కొంచెం ఒక్కొక్కసారి ఔట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటది. సో ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోద్ది కాబట్టి సో ఇంట్రెస్ట్ రేట్స్ గ్రాడ్యువల్‌గా మళ్ళీ ఇంక్రీజ్ చేస్తారన్నమాట. యాక్చువల్‌గా ఎకానమీస్ పరంగా ఇట్స్ ఓకే. యాస్ ఆఫ్ నౌ అంటే లాస్ట్ ఇయర్ 2020 ఫాల్ తర్వాత 2 ఇయర్స్ బ్యాక్ ఏదైతే ప్రాబ్లమ్ వచ్చిందో కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ అన్నీ కూడా ఫేస్ చేయడం జరిగింది కదండీ. ఎకనామిక్ స్లో డౌన్ అనేది కొంత రికవరీ పాత్‌లో మళ్ళీ రావడం జరిగింది. బట్ ఇది ఈ లిక్విడిటీ వల్ల డ్రివెన్ అయిందనమాట అండి. సో అయితే ఇది ఎంతవరకు సస్టైన్ అవుద్ది? లిక్విడిటీ టైట్ చేస్తున్నారు కదా! ఇది లిక్విడిటీ ద్వారానే మాత్రమే సస్టైన్ అవుద్దా? లిక్విడిటీ లేకుండా కూడా ఈ గ్రోత్ సస్టైన్ అవుద్దా అనేది సో గోయింగ్ ఫార్వర్డ్ టైమ్ విల్ టెల్ అనమాట అండి. లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ రికవరీ వస్తదని చెప్పి అనుకుందాం అనమాట అండి. కొంతమంది అనలిస్టులు అయితే చెప్పడం, కొంతమంది అయితే రెసెషన్ ఉంది, రెసెషన్ పాసిబిలిటీ ఉంది అని చెప్పి కమింగ్ వెరీ సూన్ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు అనమాట అండి. కొంతమంది అయితే రెసెషన్ రాదు కానీ గ్రోత్‌లో కొంచెం స్లో డౌన్ రావచ్చు అన్నట్టుగా సో కొంతమంది ఒపీనియన్ అనమాట అండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ సో ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే కొంచెం క్లమ్జీగా ఉంది అండ్ దెర్ ఈస్ నో క్లియర్ వ్యూ కాబట్టి సో కొంచెం సైడ్ వేస్‌లో ఉండడం, కొంచెం క్యాష్ రెడీగా పెట్టుకొని ఓకే. సో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ అండ్ ఈరోజు స్టాక్స్ అవి నేనేమి షేర్ చేయట్లేదనమాట అండి. సో ప్రెజెంట్ ఎందుకంటే ఎంట్రీ కంటే మీరు ఏదైనా స్టాప్ లాస్‌లు మన డిస్కస్ చేసినయి కొన్ని కీ సపోర్ట్ లెవెల్స్ అవి బ్రేక్ అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోండి. అది మాత్రమే ప్రెజెంట్ వ్యూ మార్కెట్ టువర్డ్స్ ఉంటే మంచిదని నా ఒపీనియన్ అనమాట అండి. రైట్ ఓకే అండి. సో ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.